నమస్తే, నా పేరు ఖాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. ఎన్నో సంవత్సరాల దశాబ్దాల కళ ఈరోజు నెరవేరిందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే ఈ దృశ్యం చూడడానికే కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూడాల్సి వచ్చింది. మేము మొదటి నుంచి చెప్పింది ఒకటే, ఏదైతే బ్రహ్మగుండ క్షేత్రం ఈరోజు మహిమాన్వితమైంది అంటే ఈ కోనేరులో స్నానం చేసి స్వామివారిని దర్శించుకున్న తర్వాతనే మహిమ అనేది జరిగింది. ఈ క్షేత్రంలో అంటే ఈ బ్రహ్మగుండ క్షేత్రంలో ఈ నీటిలో ఖచ్చితంగా పవిత్ర జలాలున్నాయి. ఎంతో పవిత్రమైనది ఈ కోనేరు. పాత కోనేరులోనే అప్పట్లో ఉన్నవాళ్ళు ఏదైతే శాపగ్రస్తులు ఉన్నారో దంపతులు, వాళ్లకు ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించి దేవుణ్ణి దర్శనమైన తర్వాత వాటికి శాప విమోచన జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో అది ఇదే. కాబట్టి ఇది చెట్ల చెదారాలతో కంప చెట్లతో నిండిపోయి మొత్తం కూడా చాలా దుర్గంధం వెదజల్లింది. దీన్ని మేము మొదటి నుంచి అడిగాము. స్పందించినటువంటి ప్రతి ఒక్కరికి, ఎవరైతే ప్రస్తుతం ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు నిర్వాహకులుగా ఉన్నారో వారికి మళ్ళీ ఒకసారి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాము. చాలా గొప్ప పని చేశారండి మీరు. ఎందుకంటే ఈ రకంగా శుభ్రం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. వాటర్ అనేది మళ్ళీ మనం ఏదో రకంగా వస్తుంది, కానీ శుభ్రం లేకపోవడం వల్ల ఇక్కడికి దుర్గంధం వెదజల్లి ఎటువంటి డెవలప్మెంట్ లేకపోయింది. కాబట్టి దీన్ని గ్రామ పెద్దలు, గ్రామ వాళ్ళందరూ కూడా ఏకమై దీనందరినీ కూడా అందరం తలా ఒక చేయి వేసుకొని దీన్ని ఖచ్చితంగా మళ్ళీ కట్టించి ఈ పాత కట్టడాలని మనం అందరం కూడా మళ్ళీ పునర్జీవనం చేసుకొని వీటిని భావితరాలకు అందించాలన్నదే మా ఒక ముఖ్య ఉద్దేశము. దయచేసి వెల్దుర్తిలో ఉన్నటువంటి అందరికీ మేము చేతులెత్తి మొక్కుతున్నాము. పాత కోనేరుకి రండి. దీన్ని ఖచ్చితంగా అందరం కలిసి తలా ఒక చేయి వేసి దీన్ని మళ్ళీ పునర్జీవనం తీసుకొద్దాము. దీనిలో నీళ్లు వచ్చే విధంగా తయారు చేసుకొని దీన్ని డెవలప్ చేసుకుందాము. ఇది భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వెల్దుర్తి వాళ్ళ మీద ఉంది అని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఈ గొప్ప కార్యక్రమం చేసినటువంటి కమిటీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అయ్యా, మీ వల్ల, మీ దయ వల్ల ఈరోజు మనం ఈ గొప్ప దృశ్యాన్ని చూడగలుగుతున్నాం. ఇంత సంతోషకరమైనటువంటి ఈ ప్రదేశము ఈ రకంగా శుభ్రం లేకుండా అపరిశుభ్రంగా ఉన్నదాన్ని మొత్తం కూడా మీరు క్లీన్ చేపించారు. మనం చూస్తున్నాము 1969లో అక్కడ నిర్మాణం చేశారు అని అక్కడ గుర్తులు ఉన్నాయి మనకు. 1969 అని. మరి అప్పట్లో కొంత కట్టడం కట్టారు, కానీ దానికంటే అంటే రీట్రైటింగ్గా 1969 ఉంది. ఇది ఎప్పుడో నిర్మాణం చేశారు. కాబట్టి దీన్ని మళ్ళీ ఒకసారి మనం అందరం కలిసి తలా ఒక చేయి వేసుకొని దీన్ని డెవలప్ చేసుకోవాలని చెప్పి సవినయంగా మనం చేసుకుంటున్నాము. దీన్ని ఇంత శుభ్రం చేసినటువంటి బ్రహ్మగుండ క్షేత్ర కామ కమిటీ చైర్మన్కి, మన రాజశేఖర రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖాజా హుసేన్, మీ క్రాంతి కిరణం. నమస్తే.